హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మేడం ఈరోజు వేరే రెసిపీతో వచ్చేసినట్టున్నావు? ఏంటి స్పెషల్? అవునక్క, హెల్దీగా ఓట్స్ దోశ చేస్తున్నా. అబ్బబ్బబ్బా, ఓట్స్ దోశ వినడమే కానీ ఎప్పుడూ తినలేదు. ట్రై చేసి మరి టేస్ట్ చేస్తాను, రెడీగా ఉంటాను. సరే రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఎలా చేయాలో చెప్పే మరి. ముందుగా ఓట్స్ని 2-3 టైమ్స్ కడుక్కొని మనం 20 to 25 మినిట్స్ బాగా నానబెట్టుకోవాలన్నమాట, వాటర్ పోసుకొని. ఓకే. అవి నానిన తర్వాత వాటిలోనే ఒక చిన్న ఉల్లిపాయ, ఒక చిన్న టమాటా అండ్ 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. కావాలంటే మనం కరివేపాకు, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. బట్ మన దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఇవే వేసి, అంటే సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునేలాగా అయితే ఆ 3 ఇంగ్రీడియంట్స్తో అయినా బాగుంటుంది అన్నమాట. అవి సాల్ట్ యాడ్ చేయాలా? కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ అంటే చెప్పు త్వరగా. చట్నీ కూడా చేసేసుకుందాం. దాంట్లోకి పల్లీలు అండ్ కొబ్బరి మిక్సింగ్ అనమాట చట్నీ. అంటే ఓన్లీ చట్నీతోనే తినాలా? కర్రీస్ అవి మన ఇష్టం, అది కర్రీస్ కూడా చేసుకోవచ్చు. బట్ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా మన ఇంట్లో, సో నేను చట్నీ చేస్తున్నాను అనమాట. చట్నీ అవును. దాంట్లోనే పచ్చిమిర్చి, పల్లీలు ముందుగా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర, కొంచెం వేపుడుపప్పు కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఓకే. అవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ గిన్నెలోకి తీసేసుకుని, కొత్తిమీర కూడా వేసావుగా మరి? అవునక్క, మర్చిపోయాను, కొత్తిమీర కూడా వేసాను. ఆ కొత్తిమీర కూడా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి చూసారు కదా, కొబ్బరి ముక్కలు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. అవి వేగిపోయిన తర్వాత మిక్సీ బౌల్లోకి తీసేసుకుని ఇవి ఫ్రై చేసినవి అండ్ కొబ్బరి ముక్కలు 2 కూడా తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. సాల్ట్ చూసుకుని వేసుకోండి గాయస్, ఎందుకంటే ముందుగానే మనం ఆ పిండిలో కొద్దిగా వేసుకున్నాం కదా, ఇందులో కూడా లైట్గా వేసుకుంటే రెండింటికి కాంబినేషన్ సరిపోతుంది. అవును. కొంచెం దోశ అంటే చాలా హెల్దీ రెసిపీ గాయస్. మన ఇంట్లో షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ఉన్న వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బెనిఫిట్ అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. చట్నీలో కూడా మనం కొంచెం తగినన్ని వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చేసుకుని పక్కన పెట్టేసుకుని దోశల్లోకి వెళ్ళిపోదాం మనం. ఇలా ఓట్స్ అనేవి కొంచెం ఉడకబెట్టుకుని తింటే చాలా జిగురుగా చూడండి గాయస్. ఆ బిర్యానీ డబ్బాలు, ఆ బాక్సులు అన్నీ దాచుకుని అందులో తీసుకుంటుంది ఈమె. ఏం లేదబ్బా, నాకు ఇష్టం బిర్యానీ బాక్సులు. అవి అంటే ప్లాస్టిక్ ఐటెం ఇష్టం అనమాట. బాక్సులు ఏవైనా సరే నేను అలా దాచుకుంటాను, పడే బుద్ధి కాదనమాట. మీరేమనుకోకుండే. వాడాలి కదా అక్క, ఫ్రీగా వచ్చినాయి నేను కొనుక్కున్నాయి కదా. అలాగే దోశ వేస్తావు మరి? వేస్తాను. చూడండి, ఇది హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దు. ఫస్ట్ వేసిన దోశ హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాకు అస్సలు సరిగా రాలేదు. రెసిపీ ఫెయిల్ అయిందని అనుకున్నాం 90%. బట్ లో ఫ్లేమ్లో వేసుకున్న తర్వాత దోశలు మాత్రం చాలా క్రిస్పీగా వచ్చాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్లో ఉంటాయి చూడండి మా రియాక్షన్స్. అదిగో ఒక్కదానివే తినేస్తున్నావు ఏంటి? పెడతానుండు నీకు కూడా, ముందు నేను టేస్ట్ చేయని. నాకు కూడా పెట్టుకోమని. సరే, చాలా అంటే వెయిటింగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఓట్స్ దోశ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా మరి తినడం. సరే పెడుతున్నాను, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. కొబ్బరి చట్నీ మాత్రం పర్ఫెక్ట్ అనమాట ఓట్స్ దోశకి. నిజంగానే చాలా బాగుంది అసలు కదా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. బాగుంది. అంటే నేను ఓట్స్ దోశ ఎప్పుడు తినలేదు, ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అనుకోలేదు. చాలా బాగుంది టేస్ట్. సో ప్లీజ్ గాయస్, మీరు కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఓట్స్ కొనడానికి బయటకే వెళ్ళక్కర్లే, మీషోలో కూడా దొరుకుతున్నాయి. ఖచ్చితంగా కొనుక్కొని ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు, లైక్ చేయండి.